సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయిపోవడానికి ప్రధాన కారకులు మీరే. మీరు ఇంకా మారకుండా ఈ రోజు కూడా వచ్చి మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఈ రోజు మాట్లాడుతూ మనం దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన ఎంతో పవిత్రమైన మట్టిని ఒక దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటే దాన్ని మట్టి కుప్ప అని మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే, మీలాంటి భక్తి భయం లేని వాళ్ళకి ఏం చేయాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు చేసింది రాజధానికి ఏంటంటే 3 ముక్కలాటాడి 3 ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి 3 ప్రాంతాలని నాశనం చేశారు. అమరావతిలో ఒక్క ఇటుక పేర్చని మీరు ఈ రోజు నంగిగా అమాయకంగా మాట్లాడుతూ ఉంటే జనాలు ఉమ్ముతున్నారయ్యా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఉందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మీ తప్పిదాలు తెలుసుకోకుండా ఇంకా బయటకు వచ్చి నేను ఇదే మాట్లాడతా, నోటికి ఏదొస్తే మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని నువ్వు అంటున్నారే. అమరావతికి వ్యతిరేకం కాకపోతే గత 5 ఏళ్ళు అమరావతిలో పనులు ఎందుకు ఆపేశారు? అమరావతిని శ్మశానం అని గాని, ఎడారి అని గాని, అదే విధంగా ఇంకా అనేక పేర్లు పెట్టి మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఎందుకు ఖండించలేదు అని అడుగుతూ ఉన్నాం. 3 రాజధానులు బిల్లు అని చెప్పి అమరావతి నాశనం చేయాలని ఎందుకు చేశారు అని అడుగుతూ ఉన్నారు అమరావతి ప్రజలు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క బిల్డింగ్ అన్నా కట్టాడా అమరావతిలో? కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే మీకు ఆ రోజు మానసిక పరిస్థితి ఎలా ఉనింది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు వచ్చి మావి గన్ అంటే ఆ తప్పే ఉంది అని మీరు మాట్లాడుతున్నారంటే, మీరు గతంలో 3 రాజధానులు అని చెప్పారు కదా, ఇప్పుడు ఆ స్టాండ్కి కట్టుబడి ఉన్నారా లేదా? అది చెప్పండి ప్రజలకు ముందు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 3 ఊర్లను కలిపి పెట్టి చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ వైఖరికి వచ్చారు? అంతెందుకు అసలు రాజధానికి ఎంత అవసరం? మీ నాయకుడు చెప్తున్నారు 54 ఎకరాలు పెద్ద హైవే పక్కనే అని చెప్పి. అట్లయితే 500 ఎకరాల్లో చాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఒకసారి ఏమంటే నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటాడు, ఒకసారి ఏమంటాడు అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదంటారు. అసలు మీ పరిస్థితి ఏంటి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ప్రజలారా అందరూ ఆలోచించండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, నేను నంబటి రాంబాబు కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజుకొక మాట పూటకొక మాట మారుస్తూ ఉన్నారు. వీళ్ళు కనీసం వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని మాటలు మార్చే ఈ ఊసర వెల్లులు మనకు అవసరమా? మన రాష్ట్రానికి అవసరమా? మన రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకునే ఇలాంటి మారీచులు మనకు అవసరమా? ఇలాంటి వాళ్ళని మనం అంతమొందించాలి. ఎలాగంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇలాంటి వాళ్ళని మనం రాష్ట్రం నుంచి వెలివేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు మా రాజధాని ఏదంటే అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ రోజు రాజధానికి చట్టబద్ధత కలిగి రాజధాని అభివృద్ధి చెందుతూ ఉంటే వీళ్ళ కళ్ళు చూసి ఓరవలేకపోతున్నాయంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులే కదా. ఇలాంటి రాష్ట్ర ద్రోహుల్ని మనం రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి కదా. ఇలాంటి రాష్ట్ర ద్రోహులను రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ పార్టీని కావచ్చు, మనం తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే రాష్ట్ర ద్రోహులు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేరు. పోలవరం పూర్తయితే వీళ్ళు చూడలేరు. కంపెనీలు వస్తే చూడలేరు. కంపెనీలను అడ్డుకోవడానికి వీళ్ళు కేసులు వేయిస్తారు. ఈ రోజు రాజధాని చట్టబద్ధత అయితే మళ్ళీ బయటకు వచ్చే విషయం జిమ్ముతూ ఉన్నారంటే, బహుశా భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడన్నా వాళ్ళ పుట్టిన నేల అభివృద్ధి చెందుతూ ఉంటే అడ్డుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది వైసీపీ నాయకులు మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇలాంటి దొంగలు, రాజకీయ నిరుద్యోగులు రేపు మళ్ళీ మన పైన విషయం జిమ్మి మనల్ని నాశనం కోరుకుంటున్నారు. అందుకని వీళ్ళని సమాధి చేయాలి, రాజకీయ సమాధిని కోరుకుంటూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.